వచ్చిందో ఒక్కసారి ఆలోచించారా? నవంబర్ 15 అంటే నవంబర్ నెల 1వ బిల్ వచ్చింది. నవంబర్ నెలలో ఫస్ట్ 15 రెండవ 15 రోజుల బిల్ పెండింగ్ ఉంది. డిసెంబర్ మొత్తం పెండింగ్ ఉంది. ఈ రోజు 2 ఇది కూడా అయిపోతుంది. అంటే 45 నుంచి 50 రోజులు నిండితే గాని మొదటి 15 రోజుల పాల పైసలు ఇవ్వలేని విజయ డైరీ ఇప్పుడు విజయ డైరీకి పాడి పశువులు ఇప్పిస్తే ఆ పాలు వెండి రైతేడ పోయాలి, ఏడమ్ముకోవాలి, వాడు లోన్ ఎట్లా కట్టాలి? సో ఇప్పుడు ఈ పథకం ద్వారా మళ్ళీ పాలు ఉత్పత్తి పెరుగుతుంది కదా. నువ్వు ఉన్న పాలకే పైసలు ఇస్తలేవు, బిల్లు ఎత్తలేవు. అట్లాంటిది రైతులు ఎంకరేజ్ చేసి పశువులు కొనిపించి లోన్లు ఇప్పించి ఆ పాలని మార్కెట్ చేసి ఇన్ టైంలో బిల్లులు వేయలేనప్పుడు బ్యాంక్ లోన్కి వీడు అప్పెట్లా కట్టాలి? ఎంత 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 చెల్లిస్తుంది ప్రభుత్వం అంటే రైతుకి? సరే పర్ లీటర్ ఆవు పాలకైతే కనీస మద్దతు ధర ఇంతకు ముందు 38 నుంచి 40 రూపాయలు పడేది. ఇప్పుడు అదే ఫ్యాట్ అదే SNF కి 36 నుంచి 38 రూపాయలు పడలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పాల కొరతున్నప్పుడు రేట్ పెరగాలే కదా. అట్లాంటిది రేట్ ఎందుకు తగ్గింది? ఇతర రాష్ట్రాల నుంచి పాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఇతర రాష్ట్రాల నుంచి పాలు మన రాష్ట్రంలో 4 లక్షల రైతులకు 4 లక్షల లీటర్లకి నువ్వు మద్దతు ధర ఇస్తే రైతే ఇంకొక 2 బళ్ళని సొంతగా పైసలు పెట్టుకొని కొనుక్కుంటాడు కదా. అసలు ఇంకా దరిద్రమైన ముచ్చట ఏం తెలుసా? గత సంవత్సరం మేము చాలా నిరసనలు వ్యక్తం చేసినాం. అదే యుధిష్ఠిర వార్తా మీడియా ద్వారా కూడా బయటకు కూడా మేము చాలా న్యూస్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట నడిగడ్డ ముస్తాబాద్ చౌరస్తా దగ్గర 2024-25 ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ అనుకుంటాను, మంత్ అంతా గుర్తులేదు, 500 మంది రైతులతో పెద్ద ధర్నా చేసినాం. ఎందుకోసం చేసినాం? ఇప్పటి కూడా 1 సంవత్సరం కిందనే కదా రైతులందరూ పాలన్నీ బిల్లులు విజయ డైరీ బిల్లు వస్తలేవు అని చెప్పి నిధన వ్యస్తం చేస్తూ రైతుల పాలన్నీ రోడ్డు మీద పాలవారబోసింది. ఒక్కొక్క రైతు ఒక ఆవును కొంటే ఆ చచ్చిపోతే పూడ్చిపెట్టడానికి కూడా బిల్లులు పడక పైసలు లేక ఆవుల షెడ్లను తీసేసిన పరిస్థితి వచ్చింది. ఇది పెద్ద స్కామ్, ఇది అతి పెద్ద స్కామ్. ఎంత పెద్ద స్కామ్ అంటే తెలంగాణ రైతుల పాలను పక్కకు పెట్టేసిరు. విజయ డైరీ మేనేజ్మెంట్ కు సంబంధించి కొంతమంది పెద్ద తలకాయలు కలిసి ఈ పెద్ద స్కామ్ కి తెరదీస్తున్నాయి. ఇది ప్రభుత్వం గ్రహిస్తలేదా తెలియదు, లేకపోతే ప్రభుత్వం కనసన్నల్లోనే జరుగుతుందా కూడా తెలియదు. ఇతర రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ ఆంతర్యం ఏం లేదన్న. తెలంగాణ రైతుల పాలు కొంటే రైతు కనీసం 40 రూపాయలు కట్టియాలి. 40 రూపాయలు తెలంగాణ వాళ్ళకైతే మినిమం 40 రూపాయలు, ఒక ఆవు పాలకైతే 40 రూపాయల వరకు చెల్లించాలి. విత్ ప్యాచరైజేషన్ ఇదంతా ప్రాసెసింగ్ ఒక లీటర్ మీద ఇంకొక 10 రూపాయలు పెరుగుతుంది. అంటే 1 లీటర్ ప్యాచరైజ్డ్